ప్రభావ. ఆయన ఇంతవరకు నైనా ప్రభావ మ్యారేజ్లో మమ్మల్ని అందరం చేశారు. ఆయన ప్రభావ పాటల ద్వారా, లేఖనాల ద్వారా, స్థుతుల ద్వారా, వాక్యముల ద్వారా నువ్వు మహిమ పొందిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభావ. నీ దాసుని పక్షంలో నిలబెట్టాలి. ఎంత శబ్దం ద్వారా ఎవరైతే విన్నారో నీకు వెళ్ళడం కార్యం కలిగించు. నీ ఘనమైన నామాలకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభావ. అయినా కొందరైన నీ బిడ్డలమైన నీ రాజ్యములకు చేరుటకు సహాయం చేసేమని అడుగుతున్నాం ప్రభావ. ఆయన ఇక్కడ చేయాల్సిన ప్రతి విషయాన్ని నీకు చాలా జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతి రుద్రాలు చూసాను విద్యార్థి దీనికి ఆలోచించుకుంటున్నాం. జ్ఞాపకం చేస్తాం. ఇదే ఉన్నాయా ప్రభావ డ్యూటీలో కూడా రాకపోలేదు. నీకు సహాయం చేసే ఆయన ప్రభావ రైతులు ఆయన రాష్ట్రాల్లో చూస్తున్నారు. ఆకాశం వర్షించు, భూమి తన ఫలాన్ని సాధించండి. సముద్రంలో ఆయన ప్రభావ మేఘాలు కదిలించిన అల్పడలు బలంగా ఏర్పడతారు. ఆవులు నిందబడటకు సహాయం చేయించారు. విత్తనం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. నిబిడలను ఆయన సహాయం నాయన ప్రభువ ప్రార్థనలకు జవాబించే ఒక గొప్ప దేవుడు నాయన. అయ్యా అయ్యా నీ కృపల జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. సహాయం అయినా ప్రభువ గొప్ప దేవుడా, జీవగల దేవుడా, దయగల మా నాయన యేసు క్రీస్తు ప్రభువాన్ని పొందుతున్నాను నాయన. మేము బలహీనము బలవంతులుగా తయారు చేయమని అడుగుతున్నాం నాయన. 2వ శనివారం నాయన కార్యక్రమం జరుగుతున్న తండ్రి అనంతపురం నుంచి నీ యొక్క సహోదరులను నాయన ప్రభువ నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువ. వాళ్ళు రాకపోకలందు నీ కృపాశ్రమాలు నీ కంచె కాపుదల నాయన సజీవులుగా ఇక్కడ నడిపించమని కూడా అడుగుతున్నాం తండ్రి. నాయన అనేకమైన నాయన స్త్రీలు వచ్చుటకు సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నాయన ప్రభా కొందరైనా నాయన నీ బిడ్డలను ఆయన ప్రభా ఒకరిని పురి కలుపుకొని నాయన నీ బిడ్డలను తోలుకొచ్చే బాధ్యత అని తోలుకొచ్చేటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక్కడ నాయన ప్రభా నీ కృపల కోడికను నాయన దీవించు, ఆస్వాదించు. అనేకులు వచ్చుటకు కూడా సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీ మందిర ఆలం నాయన నింపబడుటకు సహాయం దయచేయనైనా. నీ ఘనమైన నామాలకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయా అయా నీ కృపలకు జ్ఞాపకం చేసుకో. ఇక్కడ చేరొచ్చిన ప్రతి కుటుంబాన్ని పేర్కొన్న దీవించి ఆశ్రయించమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామని ప్రార్థించి స్థితి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన యేసు క్రీస్తు ప్రభు అనేంతవరకు మీ సన్నిధిలో మన పాట ద్వారా స్థుతించలేదు. మీకు సహాయం చేశారు. మీకు స్తోత్రాలు జరుగుతూ నన్ను మీరు మాతో ఉండే ఎదురుగా వాటిని మాతో మాట్లాడడానికి స్తోత్రాలు. ప్రపంచ ప్రపంచాన్ని సహాయం దయచేసండి. నా పేరు పెట్టబడిన జనులు తమను తగ్గించుకొని ప్రార్థన చేస్తే నేను వారి పాపంలో క్షమిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను తెలుగుతాను. కరువు కానీ నేను ఖడ్గం కానీ వర్షం కానీ రానప్పుడు ఆయన ప్రార్థించమన్నారు. మీకు స్తోత్రాలు చూపించండి, సహాయం దయచేయండి. మా ప్రాంతంలో సమృద్ధి తనాడు ఏరియా ప్రార్థించే అవకాశం దేవుని తన ఫలించిన మాట బట్టి తీసుకోవాలి. చూపించండి, సహాయం దేవా మీద కృప చూపించి మంచి వర్షాన్ని మా ప్రాంతం మీద దూరాయన మా రాష్ట్రం మీద పుట్టించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి స్తుతించబడి నామములో తండ్రి. మా తండ్రి మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. గత నెలలో 7, 8 జరిగిన వాక్య ధ్యాన కూడికలు బట్టి మీకు స్తోత్రములు. సంఘమంతయు ఇంకా ప్రేమించే వారును మరి ప్రార్థించారు, సహాయం చేశారు, శ్రమ పన్నారు. ఆశ్చర్యకరంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మరి ఈ మాసములో 2వ శనివారం సహోదరుల సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సహోదరి మరొక సహోదరుని పిలుచుకొని వచ్చేటప్పుడు సహాయం దయచేసి. చిన్నపిల్లలు, యవనరాళ్ళు, ప్రతి కుటుంబకురాలు ఈ కార్యక్రమంలో పాలు పొందుటకు మీకు కొనసాగించి అనేకులు నడిపించుకున్నాడు. అనంతపురం నడుచున్న సహోదరులను కూడా మీరు దీవించండి, వారి ప్రయాణాన్ని దీవించండి.
అయినా నీ పిల్లలను చక్కగా ప్రోత్సహించటకు మాట్లాడటకు మీరు సిద్ధపరచండి. వర్షం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. సముద్రాలను కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడినట్లుగా మీకు కొనసాగి కన్నీళ్లు విడుచుచు విత్తువాడు పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవువాడు సంతోష గానముతో అనే మాటలను బట్టి అనిపిస్తుంది. మా ప్రాంతంలో సమృద్ధి అయిన వర్షం లేదయ్యా, కనికరం చూపండి. సముద్రాలను కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడినట్లుగా మీకు కొనసాగించండి. వేసిన పంటలకు మంచి ఆరోగ్యము వాతావరణమును దయచేయమని కూడా అడుగుతాం. యేసు ప్రభువా, సంఘములో ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేట్ సంస్థల్లో కొందరు భిన్న రీతిగా డ్యూటీలు చేయిస్తున్నారు. అందులో రాజయ్య డ్యూటీని జీవించి నడిపించి ఈ వారములో బిషప్ ఇదిగో 2 ఇళ్ళు శుభ్రం చేసుకుంటుండగా అద్భుతమైన సహాయం దయచేయండి. డిఎస్సి పరీక్షలు రాసిన బిడ్డలను దీవించండి. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కూడా దయచేయండి. జగదీసుకుంటున్న ఆ కంటి ఇన్ఫెక్షన్ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, సంఘములో యవనస్తులు ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అద్భుతమైన సహాయం పడతాయి. వృద్ధురాలను మీరు దీవించండి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘములోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. నైనా పురుషుల బాత్రూమ్ విషయంలో, రేగుల షెడ్డు విషయంలో, ముందున్న స్థల విషయంలో కూడా అద్భుతమైన సహాయం ఉంటారు. అయా, సంఘము దినదినము ఆధ్యాత్మికంగా బలపడినట్లుగా మీకు కొనసాగి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వారంలో జరగబోయే కూడికలను కూడా మీరు ఆశీర్వదించండి. అయ్యా, శ్రీరామూర్తి గారు పొందిన ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. అయినా ఆయన కుమార్తెలకు అలాగే కుమారునికి ధైర్యం దయచేయండి. మా తండ్రి విషయంలో దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాను అని స్తుతించినట్లుగా మీకు కొనసాగించండి. పట్టుబడి వ్యవహారం కూడా రాజబోయాను. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, అలాగే కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాల్ గారు అయిన భార్య పిల్లలను గుంటూరు, నంద్యాల, కడప, కర్నూలు, యాడికి, కోనసీమ చాపరాల సంఘాలను బలపరుచు. సుప్రభ, మా యాడికి మండలం, మా తాడపల్లి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. భారతదేశాన్ని ఆశీర్వదించండి. పాలన చేయు అధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను ఈ దినపు యాత్రలో మీ కృపాక్షేమాలు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. కేఆర్ ఆసుపత్రిని, స్టాఫ్ను, డాక్టర్ గారిని, డాక్టర్ అమ్మని, పనివారిని, స్టాఫ్ను దీవించండి. అలాగే అన్ని విషయాలలో మీరు మహిమ పొందమని ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా మండలము నుండి మా సంఘం ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువుల కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడాలి. ఈ సేవలో ఇప్పటి వరకు మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. యేసు ప్రభువా, ఈ వారంలో జరిగే కూడికలు దీవించండి. ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ రాత్రుల పూట అనేకులు వచ్చి దేవుని వాక్యం వినున్నట్లుగా మీ కృపను, సండే స్కూల్ బృందాన్ని, మేడం కుటుంబాన్ని దీవించండి. పిల్లలు దినదినము ఆధ్యాత్మికంగా దేవుని వాక్యాన్ని రుచించే ఒక బలమైన వ్యక్తులుగా తయారు చేయి. ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. పిట్ట కొంచెం భూత